ఓటు హక్కున్న అమ్మాయిలు, బీరు హక్కు తెచ్చుకున్న అబ్బాయిలు ఎవరైనా చూడొచ్చు. కానీ బూతులున్న జాగ్రత్త. బట్ డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. సిగరెట్ పొగొస్తుంది, మందు కిక్కిస్తుంది. కానీ రెండెక్కువైతే లైఫ్లో లెక్క తేడా అవుతుంది. సహకరిస్తున్న పెద్దలందరికీ దండాలండి బాబు. Welcome to Pitch Kudos Ad Agency. You are so lucky because you came here. Coming to the matter, we have a good taste. That's why our company chala best. ఏంటి గోల అనుకుంటున్నారా? అది తెలుసుకునే ముందు ఒక కథ చెప్తా వినండి. ఒక సెక్యూరిటీ గార్డ్కి రియల్ ఎస్టేట్లో సడన్గా డబ్బులొచ్చి పెద్ద పెద్ద డాబాలు కట్టి ఇలాంటి కంపెనీస్ చాలా పెట్టి వాటికి బాసే కూర్చున్నాడు. వాడే ఈ డబ్బాలో అదే ఈ రేడియోలో మాట్లాడుతుంది. అంతకుమించి వీటి గురించి చెప్పడానికి ఏమీ లేదు. మిగతాది వెబ్సైట్లో చూడండి. Our arts are very famous in the world. After saying that so many people are spellbound, with my ads, they don't get any bad. అందుకే మేము #1 పొజిషన్ నవ్వు. ఐ హోప్ యువర్ కంపెనీ ఆల్సో. మీరేమి థింకింగో? జస్ట్ షేర్ అండ్ కామెంట్ విత్ అవర్ క్రియేటివ్ టీమ్. ప్లీజ్ గో టు కాన్ఫరెన్స్ హాల్. వెయిట్ అండ్ సిట్. అవర్ టీమ్ ఈస్ కమింగ్. Pass the rhythm and a new cocktail. నా ప్రోడక్ట్ గురించి మీకు చెప్పే ముందు మనిషి బాడీలోని ఏంద్రా కొన్ని ఈ ఇంపార్టెంట్ నసావి? పార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తలకాయ, మెడకాయ, గుండెకాయ. అది దీన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు బ్యాటింగ్ చేసేవాడికి సేఫ్టీ కోసం గార్డ్ ఎంత ఇంపార్టెంటో, డేటింగ్కి వెళ్ళే అబ్బాయికి అమ్మాయికి కాండమ్ అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు రొమాన్స్ని బ్యాటింగ్ అనుకుంటే ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, మీకు ఏదైనా బ్యాటింగ్లో డౌట్ ఉంటే నన్ను అడగండి. ఆ ప్రభాయ్, తెలిసిందే కదా చెప్పేటిది. నీ కర్మ పోరా. చూడండి సార్, నేను మామూలు బ్యాట్స్మెన్ కాదు. నాలాంటి బ్యాట్స్మెన్ మా గల్లీలోనే కాదు, అసలు ఈ సిటీలోనే ఇవ్వలేడు. నా బ్యాటింగ్ స్టైలే వేరు సార్. నేను స్టార్ట్స్ ఎలా కొడతానంటే నిలబెట్టి కొడతా, ఒంగోబెట్టి కొడతా, పండబెట్టి కొడతా, గాల్లో ఎగిరేసి 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 కొడతా. 360 degrees ఎనీ యాంగిల్ ఎనీ పొజిషన్. నేను బ్యాటింగ్ చేశానంటే ఎవడైనా అబ్బా అనాల్సిందే. ఇంకా చెప్పాలంటే డే అండ్ నైట్ ఫార్మేట్ బ్యాటింగ్. బ్యాట్ అంటే నువ్వు అనుకున్నట్లు గ్రౌండ్ లో బ్యాట్ కదరా, అండర్ గ్రౌండ్ బ్యాట్ గురించిరా. నీలాంటి బ్యాట్స్మెనే నాకు కావాలి. ఆలోచించేవాడి కన్నా ఆచరించేవాడు మిన్న. అందుకే నాది నీ చేతిలో పెడుతున్నా. మై కాండమ్స్ ఆర్ #1 ఇన్ ఇండియా గైస్. దీన్ని ఎన్నో విధాలుగా టెస్ట్ చేశారు, ది బెస్ట్ అని తేల్చారు. దీంతో మీరు ఎలాంటి యాక్షన్లో పాల్గొన్నా ఎటువంటి రియాక్షన్కి గురికారు. అసలు దీని పనితనం గురించి మాట్లాడటం, సూర్యుడి మీద టార్చ్ లైట్ వేయటం రెండు ఒకటే. సో దీని ఘనతని జనాలు చాటి చెప్పే బాధ్యత మీకిస్తున్నాను. Yeah, sure. Yes. Yeah. So, guys, I have to discuss the marketing strategies, so please. Thank you. ఎందుకురా నీకు ఇట్ల సర్లేరా భయ్. ప్రవేశాలు? అసలే రాత్రి సినిమాకి వెళ్ళాలి. ఆయన వాడేంట్రా ఏదో ఒలింపిక్ జ్యోతిని చేతిలో పెట్టాడు, కండో బ్యాగ్ చేతిలో పెట్టాడు. అది పర్లేదురా స్వామి. వాడు కాండం ఐఫిల్ టవర్ కంటే లెంత్ అంట, చైనా వాళ్ళ కంటే స్ట్రెంత్ అంట. వాడు వండర్స్ తో పోలికేంట్రా వాడికి. కంపారిజన్ ఏరా ఏంటి నేరా ప్రభాస్ బాహుబలి 2 సినిమానా బాగుందంట. ఒరే సూపర్. దరిద్రుడా, నీకంటే క్లయింట్ బెటర్ కదరా. సర్లేరా, అది వదిలేండి. వాడు అనుకున్నట్టు వండర్ఫుల్గా చూపించాలంటే దాని గురించి సోచాయించాలి. నీకేమైనా ఐడియా ఉందా? ఏందిరా తెలిసేది? యాడ్లోనే మెడికల్ షాప్ లో తప్ప ఎప్పుడు జుల్లా. మరి నీకురా చిన్నప్పుడు ఎప్పుడో ఊదినారా బాయ్. ఏందిరా అది? గదే మామ బుగ్గా ఊతే దింతలకి ఇంత పెద్ద అయితే చూసా గది. మరి ఇప్పుడురా ఊదనికి బుగ్గున్నా వాడనికి పోరుండాలి కదా మామ. అట్లా సత్య మోడల్ సత్తురా బాయ్. ఏదో సత్యలేవే. Guys, రావాలా? మీరు యాడ్ 2 daysలో రెడీ చేయాలి. అండ్ మార్కెట్లో చాలా రకాల కాండమ్స్ ఉన్నాయి. ఫ్లేవర్డ్ కాండమ్స్, ప్లెజర్ కాండమ్స్, స్కిన్ టైప్ కాండమ్స్, కాండమ్స్ అండ్ డాటెడ్ కాండమ్స్. సో వీటన్నిటికంటే డిఫరెంట్గా మనం కాన్సెప్ట్ తయారు చేయాలి. అండ్ మనం చేసే కాన్సెప్ట్కి క్లయింట్, డిజైన్స్కి కస్టమర్స్ ఇద్దరు సాటిస్ఫై అవ్వాలి. రెఫరెన్స్ కోసం నెట్ సర్చ్ కూడా చేయండి, కానీ ఐ నీడ్ ది అవుట్పుట్ ఇన్ 2 days. ఓకే? మార్కెట్లో గిన్ని రకాల కండమ్స్ ఉన్నాయని మనకి ఇట్లా తెలియదు బాయ్. ఏడిపోతున్నారా బాయ్? తెలుసు కదా, ఆరైతే ఆగను. రే అట్లా సత్య మోడల్ సత్తిరా బాయ్. దిమాగ్ ఇట్లా తగ్గింది. ఊకే మోడల్ సత్తి అయితే అంటాం. ఏం చేద్దాం రా? ఆకులు వీకుదాం, ఏం చేద్దాం?
నువ్వు వచ్చి నా బీక్ ఈ అబ్బాయి. మీరు పీకేసుకున్నారు కానీ ఆ, ఇప్పుడు ఏడ్ చేద్దాం చెప్పండి. ఆ. ఏ, ఫోర్ 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 ఫోర్. ఏ బేబీరా పదరాబా జంప్. ఎంతవరకు వచ్చింది? ధోని దోలు తీర్చేస్తున్నాడు, కోహ్లీ కుమ్మే కాన్సెప్ట్ చేయమంటే క్రికెట్ చూస్తున్నారా? కాన్సెప్ట్ ఎంతవరకు వచ్చింది? ఏంది బేబీ, ఫస్ట్ నైట్ అవ్వగానే సెకండ్ డే పిల్లలు పుట్టేస్తారా? రైట్ పుట్టాలు పరిగెడతారా? మీకు ఇలాంటి పంచ్లు వేయడానికి టైం ఉంటుంది కానీ ప్రాజెక్ట్ చేయడానికి టైం ఉండదా? మ్యాచ్ చూసినా మూవీ చూసినా ఏం ఐడియాలు వస్తలేదు బేబీ. మీకు ఐడియాస్ రాకపోతే రీసెర్చ్ చేయండి. బట్ ఐ నీడ్ ది అవుట్పుట్ ఆన్ టైం. ఆల్ రైట్, డన్. ఆ మ్యాచ్ తీసేయ్. ఆ సోల్ పిల్లలు పుట్టకుండా ఉండడానికి. పాపులేషన్ కంట్రోల్ కోసం. సేఫ్టీ కోసం. ఎస్. అరే వచ్చిందిరా. అరే గబ్బునాయలా, వస్తే బాత్రూమ్ బో. గది కాదురా బాయ్, కాన్సెప్ట్ వచ్చింది. అట్నా అయితే చెప్పురా. అది చిత్త కార్తీ మాసం. ఒక మొక్కుక్క ఒక ఆడకుక్క లవ్ చేసుకున్నాయి. ఇక లవ్ షూరినాక అట్టుకుంటే పొదలు చాటుకు పోయినాయి. ఇక చూసుకో, పొదలు ఊగినాయి ఊగినాయి ఊగినాయి, సడన్ గా ఆగినాయి. ఇప్పుడు గా 2 కుక్కలు బయటకు వచ్చినాయి. ఆడితో పాటు 10 కుక్క పిల్లలు కూడా బయటకు వచ్చినాయి. అర్థం కాలేదు కదా, మళ్ళా చెప్తా విను. ఇప్పుడు గదే కుక్కలు మళ్ళా పొదలు చాటుకు పోయినాయి. మళ్ళీ పొదలు మస్తు క్యాచ్ చేసినావు మామ. మళ్ళా పొదలు ఊగినాయి ఊగినాయి ఊగినాయి, సడన్ గా ఆగినాయి. ఇప్పుడు గా 2 కుక్కలు వచ్చినాయి గాని పిల్లలు రాలే. ఎందుకు రాలేదురా? ఎందుకంటే కుక్క కడ్డం దొడుకుంది. మన ట్యాగ్ లైన్ ఏంటంటే మాది వాడుకో మీది పెంచుకో, సేఫ్టీ. కుక్క కండం వాడిందా? షాప్కి వెళ్ళి కొనకొచ్చిందా లేకపోతే నువ్వు ఇచ్చినావా? కొత్తగా లే కాన్సెప్ట్. నువ్వు నీ మొట్టల కాన్సెప్ట్ దెబ్బై. మీ డైరెక్టర్లు ఉన్నారే, మాలాంటి కంటెంట్ రైటర్స్ ని గసలు అర్థం చేసుకోరు. గసలు దాంట్లో ఎంత మీనింగ్ ఉందో తెలుసా? గసలు పాపులేషన్ కంట్రోల్ మీద నీకు అవగాహన ఉందా? ఒరే, నీ కాన్సెప్ట్ వింటుంటే పాపులేషన్ కంట్రోల్ సంగతి తర్వాత, ముందు నా మైండ్ కంట్రోల్ తప్పుద్ది. ఒరే బీపు, మరీ అంత డీప్గా ఆలోచించే మాకురా. అసలే బాస్ ఈస్ కాలింగ్, దెన్ వీఆర్ మూవింగ్. పదండి. Come on, రా. ఆటో లిఫ్ట్ ఎడుతుంది తప్ప, బ్యాక్గ్రౌండ్ బీర్ ఎడుతుంది తప్ప. నువ్వు నీ పోరా. తలకాయలో కూడా పెచ్చోళ్ళలాగా ఉన్నాడు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సరే, వాట్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది కాన్సెప్ట్? సార్ గిందాగానే సార్ వీనికి మస్తు కాన్సెప్ట్ చెప్పినా కానీ గినికి నచ్చలే. ఆ ప్రాతాయ్, నువ్వు నీ కుక్కల కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ చేసావంటే సార్ మనుషుల బదులు కుక్కలు వాడతాయి సార్. చాలు తీరా బాయ్. ఓకే, ద క్లయింట్ ఇస్ డిక్లెర్డ్, హి ఇస్ డ్రింకింగ్ మై బ్లడ్. త్వరగా కాన్సెప్ట్ రెడీ చేయండి. ఏటుంది, గంటలు ఇచ్చేద్దాం సార్. నీ పిచ్చి గుద్దల అదిగా సార్ వీడిని పత్తిమలిగానే. చాలే దొబ్బేండిగా. ఓకే సార్. పిచ్చి గుద్దల దిమాగ్ ఇట్లా దెంగిందారా? అరే గంటలు ఎట్లా రెడీ చేస్తాం బాయ్? ఏటుంటది, నువ్వు కంటెంట్ ఇచ్చే, వీడు కాన్సెప్ట్ ఇచ్చేస్తాడు, గంటలు ఇచ్చేద్దాం. ఇదేమన్నా గొడగొట్టే మేక కొడతానే దిగిపోవడానికి. ఇప్పుడు బోల్డ్ అని కాన్సెప్ట్లు ఉన్నాయి కదా, అందులో 9 వచ్చి పూమే వాళ్ళది, బ్యాట్ వచ్చి బాల్ని కొట్టేది, ఏదో చేసేయండి. ఎస్, సురేఖ. సురేఖ ఎవర్రా? గదరా బాయ్, మనకు కాన్సెప్ట్ వస్తే అడుస్తాం కదా. అది సురేఖ కాదురా, యురేఖ. ఏదో ఒక రేఖరా బాయ్, కాన్సెప్ట్ వచ్చింది వినుర్రి. ఇగో ఒక పోరి. ఏడ్రా బాయ్, వాడు ఇంకా రాలేదు. ఏం చేస్తావు, కాన్సెప్ట్ రెడీగా ఉంది కానీ స్టోరీ బోర్డ్ దెంకపోయినాడు. అవులాగాడున్నాడు, అన్నీ ఉండి అల్లు నోట్లో షేరన్నట్టు. Guys, shall we go? He's ready. అంటే కాన్సెప్ట్ ఉంది కానీ స్టోరీ బోర్డ్ లేకపోయా. పత్తేడి. ఫోన్ చేస్తే లేపుతలేదు. Shit. Did you guys call him? చేసాం. What the fuck, yeah?
హలో పత్తి, చెప్పేబే వేర్ ఆర్ యూ? ఇప్పుడే దోశలు వేసుకుంటున్నాను, మీకు కూడా కావాలేంటి? క్లయింట్ ఇస్ వెయిటింగ్ పత్తి. అయ్య బాబోయ్, క్లయింట్ కూడా దోశలు తింటాడా? పిండి సరిపోదాం బేబే. నువ్వు గానీ 10 నిమిషాల్లో లేదంటే జీవితాంతం దోసలేసుకుంటూ ఉంటావు. ఆల్ రైట్, అది కాదు బేబే, బేబే, బేబే. 10 మినిట్స్లో వస్తాడు. అంతవరకు మీరు క్లయింట్ని ఎంగేజ్ చేయాలి. ఓకే? ఆ ఎంగేజ్మెంట్ ఏదో మీరే చేయండి బేబీ, మాకు తెలియదు. ఇట్స్ నాట్ ఎంగేజ్మెంట్, ఎంగేజ్. నువ్వు పదరపోయి సర్లేరా. పత్తిగాడైతే రాని, బేబీ గాని తిత్తి తీస్తుంది పో. హలో సార్. హలో హలో సార్. హలో గైస్. సో గైస్, కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దామా? సార్ భోంచేద్దామా సార్? నో, నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చా. అంటే 11:30 అయింది సార్. ఇట్స్ ఓకే, కాన్సెప్ట్ చూద్దాం. సార్ టీ తాదామా? ఇక్కడ గ్రీన్ టీ చాలా బాగా పెడతారు సార్, బాగుంటుంది. నో 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 గైస్, కాన్సెప్ట్ చూద్దాం. ఓకే సార్. సార్ మేము కాన్సెప్ట్ లా చెప్పాం సార్. మేము గినక కాన్సెప్ట్ చెప్తే 3D పిక్చర్ ఎట్లుంటుంది అట్లుంటుంది సార్. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చూద్దాం. 3D అంటున్నారు, ఏటో అంటున్నారు. హాయ్ నమస్తే Hello. సార్. ఎక్కడికి వెళ్ళారు రావుల్? బయట వాన పడుతుంది. వావ్, నా కొండం వల్ల నీ ఫ్రంట్ పాకెట్లో ఉన్న యాపిల్ ఎంత సేఫ్గా ఉంటే దీని వెనక ఉండిపోయే బనానా ఇంకెంత సేఫ్గా ఉంటుంది. సూపర్ కాన్సెప్ట్ గైస్, వెల్ డన్, ఐ లైక్ ఇట్, వెల్ డన్, సూపర్. నా కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. దీన్ని యాడ్గా తీస్తే సూపర్ హిట్, సమస్య లేదు. ఓకే, నేను ఈ విషయం మీ బాస్తో మాట్లాడతాను. సూపర్ గైస్, వెల్ డన్, థ్యాంక్ యూ, బాయ్. అరే పత్తి, మొబైల్కి ఎందుకు తొడిగినవరా దాన్ని? ఏటో వాన పడుతుందని ఏదో తడిసిద్దని చెప్పి తొడిగేశాను. మనం అనుకున్న కాన్సెప్ట్ ఏంది, వాడు ఓకే చేసిన కాన్సెప్ట్ ఏంది? ఈ కాన్సెప్ట్ నాకు చెప్పలేదు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని. అంతే అంతే. సర్ప్రైజ్ బేబే. వెల్ డన్ గైస్, ఇట్స్ అ గ్రేట్ థ్యాంక్ యూ జాబ్. బేబీ. గుడ్ మార్నింగ్ సార్. ఉండటానికి ఫ్లాట్, వెళ్ళటానికి క్యాబ్, బోత్ ఐఎమ్ గివింగ్. సార్ ఎంజాయ్. థ్యాంక్ యూ సార్, మీరు దేవుడు సార్. ఒక్కడగా మీరు వస్తే ఆ కిక్కే వేరప్పా. మొత్తం తీసేమన్నానా? ఇదెందుకు కొంచెం? ఇది అడ్డుగా ఉంటే నాకు చాలా చిరాకు. ఏంద్రో ఇది? కొట్టు పత్తి, యూ అసోల్.